నమస్తే, నా పేరు డాక్టర్ నరేన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కేర్ హాస్పిటల్. సో లంగ్ క్యాన్సర్లో సర్జరీస్ ఎలా చేస్తారు, లేకపోతే లంగ్ క్యాన్సర్లో సర్జరీస్ ఎవరెవరికి ఇండికేటెడ్ అనే దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి లంగ్ క్యాన్సర్ సర్జరీస్ చేస్తారు. ఒకసారి స్టేజ్ 4 అయిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్లో సర్జరీస్ చేయరు. ఈ ఎర్లీ స్టేజ్ కాకుండా ఫైనల్ స్టేజ్ 4 కాకుండా మధ్యలో ఉన్న స్టేజ్లో వాళ్ళకి గ్రేడెడ్గా వాళ్ళ కండిషన్ ఎలాగుంది, ట్యూమర్ కండిషన్ ఎలాగుంది అంటే పేషెంట్ ఫ్యాక్టర్, ట్యూమర్ ఫ్యాక్టర్స్ అంటారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు వీళ్ళందరికీ కీమోథెరపీ, రేడియేషన్ కంబైన్డ్గా ఇచ్చేసేవాళ్ళు. సో సర్జరీ లేకుండా ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ డెవలప్ అయిన తర్వాత ఇమ్యునోథెరపీ కానీ, న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ఆపరేషన్ ముందు కీమోథెరపీ ఇచ్చి వ్యాధి తగ్గించి మళ్ళీ సర్జరీ చేయటం కానీ, ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ కీమోథెరపీ, రేడియేషన్ ఇచ్చి ఆపేసేవాళ్ళు. అలాగని స్టేజ్ 4 క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి మ్యుటేషన్ టెస్టింగ్, మ్యుటేషన్ అనాలిసిస్ చేస్తారు. దాన్ని బట్టి ఇంతకుముందు అందరికీ ఒకే కీమోథెరపీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి కీమోథెరపీలు ఒకటే డ్రగ్ ఇవ్వట్లేదు. సో ఎవరికైతే మ్యుటేషన్ పాజిటివ్ ఉంటుందో, ఏ మ్యుటేషన్ పాజిటివ్ ఉంటే దానికి సంబంధించిన డ్రగ్ ఉంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇంతకుముందు కీమోథెరపీ కంటే కూడా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రోజులు బతకడం కానీ, ఎక్కువ రోజులు ఇబ్బందులు లేకుండా జీవించడం కానీ జరుగుతుంది. సో సర్జరీ విషయానికి వస్తే ప్రతి ఒక్క పేషెంట్కి ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా సరే సర్జరీ చేయం. ఎందుకంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఫిట్గా ఉంటారు, కొంతమంది ఆల్రెడీ లంగ్స్ కానీ, లేకపోతే కిడ్నీ, లివర్ కానీ, హార్ట్ కానీ. సో ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే జనరల్ అనెస్థీషియా లేకపోతే లంగ్ సర్జరీస్ని టాలరేట్ చేయని వాళ్ళకి ఈవెన్ ఎర్లీ స్టేజ్లో డిసీజ్ ఉన్నా సరే సర్జరీ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు అంటే అది చాలా చిన్న గడ్డ ఉన్నప్పుడు ఏంటంటే ఫోకస్డ్ రేడియేషన్ అనేది కూడా ఇస్తారు. సో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయకపోతే ఇది కూడా అది అయితే పేషెంట్కి పెద్ద ఇబ్బంది ఏం లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో రిజల్ట్స్ వైజ్ వచ్చేసరికి బాగా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేసిన, రేడియేషన్ చేసిన ఈక్వలైజ్ ఉంటాయి. కానీ ఏంటంటే పేషెంట్ టు పేషెంట్ వెదర్ సర్జరీ చేస్తున్నామా, రేడియేషన్ చేస్తున్నామా అనేది డిస్కస్ చేసి ఏది మ్యాక్సిమం బెనిఫిట్ ఇస్తుందో అది చూస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.